ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రేపు ఉదయం జరగబోతున్న పోలింగ్ సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం కానీ ఎన్నికల అధికారులందరూ కూడా పోలింగ్ స్టేషన్కి సామాగ్రి అంతా తరలించారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సివిఆర్ స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ వద్ద ప్రస్తుతం మనం ఒకసారి బూత్లో ఇక్కడ దాదాపు 5 బూత్లను అయితే ఏర్పాటు చేశారు. ఈ బూత్కు సంబంధించి ఇప్పటికే పోలింగ్ సంబంధించిన ఈవీఎంలు వివిప్యాట్లన్నీ కూడా సిబ్బంది అంతా కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక పోలింగ్ బూత్లో ఉన్నాము. ఇక్కడ పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చాలా స్పష్టంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫోటోలు వాళ్ళ సింబల్స్ కూడా చాలా స్పష్టంగా పెట్టారు. పార్టీకి సంబంధించినటువంటి పేరు, ఫోటో, పక్కన సింబల్, పార్టీకి సంబంధించినటువంటి సింబల్ ఇలా వరుస పెట్టుకుని చిగురుపాటి బాబురావు, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఇనపనూరి రాజేంద్ర ప్రసాద్, బహుజన్ సమాజ్ పార్టీ, ఏనుగు గుర్తు, బొండం ఉమామేశ్వరరావు టీడీపీల అన్ని, వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ అని చూపిస్తూ పక్కన సింబల్ కూడా పెట్టడం జరిగింది. మొత్తం ఈ నియోజకవర్గానికి సంబంధించి 20 మంది దీనికి సంబంధించిన పెట్టారు. నోటా కూడా పెట్టిన సంబంధం ఉంది. ఇటు పార్లమెంట్కి సంబంధించి చూస్తే కనుక కేసినేని శివనాథ్, కేసినేని చిన్ని వీళ్ళంతా సంబంధించినటువంటి ఫోటోలు సింబల్స్ కూడా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదంతా కూడా పెట్టడం జరిగింది. ఈ బూత్కు సంబంధించి ఈ బూత్లో దాదాపు 6 నుంచి 700 మంది ఓటర్స్ ఉంటారని చెప్తున్నారు. 5 బూత్లకు సంబంధించి దాదాపు 4 నుంచి 5,000 ఓటర్లు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే సిబ్బందికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా ఇక్కడ తరలించడం జరిగింది. లోపల సిబ్బంది అంతా కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం 5:30 నుంచి మాక్ పోలింగ్ జరగబోతుంది. మాక్ పోలింగ్ జరిగిన తర్వాత 7 గంటలకి పోలింగ్ జరుగుతుంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అయితే జరుగుతుంది. 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం అయితే కల్పించింది. 6 తర్వాత ఎవరిని కూడా పోలింగ్ అనుమతించరు. 6 లోపు ఎవరైతే క్యూ లైన్లో నిలబడతారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. చూడొచ్చు, మొత్తం ఈవీఎంలు కానీ వివిప్యాట్లు కూడా అన్నీ కూడా ఇక్కడికి తరలి వచ్చాయి. రేపు ఉదయం దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా చేసే అవకాశం అయితే కనబడుతుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి సివిఆర్ స్కూల్కి సంబంధించిన పోలింగ్ స్టేషన్ ఇది. ఇక్కడ సిబ్బంది అంతా కూడా వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్న సిచ్యువేషన్ ఇక్కడైతే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి వివిప్యాట్లు, ఈవీఎంలు అన్నీ కూడా పోలింగ్ స్టేషన్కి తరలి వచ్చాయి. రేపు ఉదయం నుంచి కూడా పోలింగ్ జరగబోతుంది. ఒకసారి బయట చూస్తే కనుక వెబ్ కాస్టింగ్ సంబంధించి కానీ అన్ని లోపల బయట అన్నింటిని కూడా సీసీ కెమెరాలు పెట్టారు. ఎప్పటికప్పుడు అటు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఉదయం కూడా మనం చూపించాం ఆర్టీవీ సచివాలయం నుంచి ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మానిటరింగ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక పోలింగ్ బూత్, ఇక్కడ ఒక పోలింగ్ బూత్ ఉంది. ఫీమేల్కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ ఉంది. లోపల సిబ్బంది అంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కేటాయించిన సామాగ్రికి సంబంధించినటువంటి పెట్టారు. సీసీ కెమెరాలు చూడవచ్చు. లోపలికి వచ్చే వాళ్ళకి సంబంధించినటువంటి దృశ్యాలు కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏదైనా సమస్యాత్మక ఇష్యూస్ ఏమన్నా కానీ వస్తే కనుక వాటిని ఎప్పటికప్పుడు ఇక్కడ పరిశీలిస్తూ అక్కడి నుంచి రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు అయితే పంపిస్తారు. లోపల పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిబ్బంది చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ ఇది. ప్రస్తుతానికైతే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తిగా వస్తున్నాయి. మరో గంటన్నరలో మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఎన్నికలకి పోలింగ్కి సిబ్బంది అంతా కూడా సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఈ పోలింగ్ బూత్కి సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే ఆల్రెడీ అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితే కనబడుతుంది. ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్కి సంబంధించి దాదాపు 5 బూతులు అయితే ఇక్కడ ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ ఇది. ఒకసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. రేపు ఉదయం 5:30కి మాక్ పోలింగ్ నిర్వహించి 7 గంటల నుంచి పోలింగ్ అయితే జరగబోతుంది. మొత్తం 6 గంటల వరకు నిర్విరామంగా పోలింగ్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ సివిఆర్ స్కూల్లో ఏర్పాట్లు చేశారు. ఓటర్లు చైతన్యవంతంగా రేపు ఓటు వేస్తారని అందరూ భావిస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా ప్రతి ఒక్కరు వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కొంత సమస్యాత్మక నియోజకవర్గంగా ఎన్నికల సంఘం గుర్తించింది. దానిలో భాగంగానే ప్రత్యేక బలగాలు, సెంటర్ ఫోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 నియోజకవర్గాలు కొంత ప్రాబ్లమేటిక్ నియోజకవర్గాలు ఉన్న వాటిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బంది లేకుండా ముందస్తుగానే బలగాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే పోలింగ్ స్టేషన్స్కి సామగ్రి అంతా తరలి వచ్చింది. సిబ్బంది కూడా పోలింగ్ బూత్లో వాళ్ళ ఈవీఎంలు, వివిప్యాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. రేపు ఉదయం 5:30 నుంచి మాక్ పోలింగ్తో పూర్తిగా ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ ఆర్టీవీ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.